ఇక యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వివాదాలకు దారితీసిందా? ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల కంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫైర్ అవుతున్నారా? పార్టీ పెద్దల వ్యవహారం నచ్చడం లేదని శాసనసభ్యులు ఎందుకంటున్నారు? బోర్డు ఏర్పాటుపై పీసీసీ చీఫ్ మునుగోడు ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట బోర్డు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేసుకుందామని, ఏపీకి టీటీడీ ఉంటే మనకి వైటీడీ ఉంటుందని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. ఇక తాజాగా ఏర్పాటు చేసిన బోర్డులో ఏపీకి చెందిన వారు ఉండడం పట్ల జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అనవసరంగా ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చిందని సొంత పార్టీ నేతల్లో సైతం అసంతృప్తి కనిపిస్తోంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించింది. చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను సైతం ప్రభుత్వం నియమించింది. ఈ 10 మందిలో సినీ నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చ జరుగుతోంది. మరోవైపు బోర్డు ఏర్పాటుపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఫైర్ అయ్యారు. తాను జిల్లాలో ఎమ్మెల్యేనని, బోర్డు ఏర్పాటు అంశంపై తనకు మాట వరుసకు కూడా చెప్పలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఒక మాజీ ఎంపీగా, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇంత సీనియర్గా ఉన్న నన్ను కూడా ఒకసారి నన్ను ఆ విషయంలో సంప్రదించలేదని బాధ అనిపించింది నాకు. ఇదంతా వాళ్ళ వ్యవహార శైలి నాకు నచ్చట్లేదు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కనీసం నన్ను అడగాలి కదా, కనీసం మెంబర్లనన్నా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎవరికో ఇచ్చిండ్రు, నాకు ఆ సమాచారం కూడా లేదు. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న దగ్గర యాదాద్రి జిల్లాకు సంబంధించిన కనీసం వాళ్ళ ఆలోచన మేరకు ఏదన్నా అర్హులైన వ్యక్తుల్ని మెంబర్లుగా పెడితే బాగుండేది. కానీ ఇది వన్ సైడ్గా హైదరాబాద్లో కూర్చొని ఇట్లా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది నేను డెఫినెట్గా పీసీసీ ప్రెసిడెంట్ గారికి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్తా. వ్యవహార శైలి నచ్చకనే నేను పార్టీకి దూరంగా ఉంటున్నా. నేను ఎక్కడ పోవట్లేదు. నియోజకవర్గం ఇల్లు ఎందుకు పోవట్లేదు అంటే వీళ్ళు ఇట్లా బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు వీళ్ళది. రాహుల్ గారిని కలిసి చెప్పినా కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు. ఇట్లా చేస్తే మంచిది కాదు పార్టీకి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఒకరిని భువనగిరి పార్లమెంట్ నుండి మరొక వ్యక్తికి బోర్డులో అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కరిని వేశారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను. నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. అంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా తీసుకోబడతాయి. అన్నిట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేము. పరిపాలన సజావుగా జరగాలి కాబట్టి అన్నిట్లో అందరి ప్రమేయం ఉంటే ముందుకు పోదు బండి. యాదగిరి గుట్ట తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. మనకు తెలుసు దాని పేరు మార్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఏ రకంగా బాధపడ్డారు. ఆ గుట్టని ఒక పెద్ద దేవాలయంగా యావత్ దేశ ప్రజలు కొలిసే విధంగా మలచాలని మా కోరిక. అందరూ అంటారు టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండరా? భగవంతుడి దగ్గర ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు. ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు పట్ల ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాద్ధాంతం కంటే సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలే రచ్చకు దారితీశాయి. ఇక రాజగోపాల్ రెడ్డి అలకును ప్రభుత్వ పెద్దలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.